ఇదిగోండి స్వామివారి మహిమాన్వితమైన మన 365 మెట్లను కాళ్ళబాటతో ఎక్కుతున్నాము. ఎలా అయినా వెళ్ళొచ్చు పైకి, కానీ ఎక్కి వాటికి ఉన్న విశిష్టతను తెలిపియాలని చెప్పి మేము మొదలుపెట్టాము. అసలు ఈ 365 మెట్లకి 365 రోజులకి రెండిటికి కలిపి సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది. మన జీవన ఉపాధి కోసం రోజులను అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటాం. వాటిలో 365 రోజులు చాలా ముఖ్యమైనవి సంవత్సరానికి. అలాంటి సంవత్సరానికి ఉన్న 365 రోజుల్ని స్వామివారి మెట్లు మార్గానికి 365 పెట్టారు. ఆ 365 మెట్లని మనం ఎక్కుతూ స్వామిని దర్శించుకోవాలి. అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క రోజు. ఈ సంవత్సరం అంతా గడిస్తే స్వామివారి దర్శనం, అనుగ్రహం మన జీవన ఫలం అని తెలియపరచడానికి 365 మెట్లు. అలాగే ఇక్కడ స్వామివారు పంచశక్తి ఆలయం అని చెప్పి 5 శక్తులు కలిపిన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. అలాగే తమిళ్ బీర్మా అంటే తమిళ్ పద్ధతిలోనే ఈ ఆలయ నిర్మాణం అంతా జరిగింది. అలాగే స్వామివారి ఇక్కడ చాలా శక్తివంతమైన స్వామి. అలాగే వల్లి అమ్మవారిని స్వామివారి ఇక్కడే వివాహం ఆడి స్వామివారు ఆనందంగా ఉన్నారనేది పురాణాల ప్రకారం. అలాగే అమ్మవారు కూడా స్వామి అలిగి ఈ 6 క్షేత్రాలలో ఆయన సిద్ధి పొందినప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ పార్వతీదేవి కూడా స్వామిని బుజ్జగించిందంట. ఆలయ పురాణం ప్రకారం, స్థల పురాణం ప్రకారం మనకు తెలుస్తుంది. అలాంటి ఆలయాన్ని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాము. గొప్ప మహిమాన్వితమైన మహాశక్తివంతమైన శరణభవని ఆలయం దర్శనం చేస్తున్నాము. ఇక్కడ స్వామి మురుగన్ స్వామి దర్శనంగా ఇస్తాడు. చక్కగా ఎంతో అందంగా సౌందర్యంగా చూడడానికి ఉంటాడు. చాలామంది అడుగుతున్నారు, స్వామి సర్పానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధం ఏంటి, ఆ రెండింటి కలయిక స్వామినిగా ఎందుకు చెప్పబడతారు అని అడుగుతున్నారు. దానికి నేను ప్రత్యేకంగా మీ అందరి కోరిక ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే మనం స్వామి మెట్లు ఎక్కి చూడండి.